హలో హ్యాపీ పీపుల్. 7th క్లాస్కి సంబంధించిన సోషల్ జాగ్రఫీ లర్నింగ్ త్రూ మ్యాప్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ బిట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు voyage across the globe by sea was. The first person to voyage across the globe by the sea was. ఇది NMMS ఫిబ్రవరి 2023 ఇవ్వబడిన బిట్ అనమాట. ఈ లెసన్ నుంచి మోస్ట్లీ 2-3 బిట్స్ కంపల్సరీగా NMMSకి వస్తాయి. కాబట్టి ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసి కొలంబస్. వాట్ ఈస్ ద ఆన్సర్? కొలంబస్. సెకండ్ బిట్ ఈజ్ ద కలర్ యూజ్డ్ టు షో ఏ ప్లేస్ విత్ ద హైట్ ఆఫ్ 3000 to 7000 మీన్ సీ లెవెల్ ఆన్ ద మ్యాప్ ఈజ్. ఇది NMMS ఫిబ్రవరి 2023లో ఇవ్వబడిన బిట్. దీనికి సరైన సమాధానం వచ్చి వైలెట్. థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. అంటే కింద ఇవ్వబడిన ఈ స్టేట్మెంట్లో ఏది సరైనది? ఫస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ ఇండియా లైస్ బిట్వీన్ 8 degrees 4 to 37 degrees 6 north latitudes. India lies between 68 degrees 7 to 97 degrees 25 east longitudes. This one correct answer is 3. ఈ 2 అనేది కూడా సరైనవే. ఇది NMMS సేమ్ ఫిబ్రవరి 23లో ఇవ్వబడిన బిట్. నెక్స్ట్ బిట్ ఈజ్ లెజెండ్ ఈజ్ ఇన్ ఏ మ్యాప్ ఈజ్ రెఫర్ టు. ఈ లెజెండ్ అనేది మ్యాప్లో దేన్ని సూచిస్తుంది? The history of the map, the symbol used in the map, the scale of the map, the directions in the map. సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2, ద సింబల్ యూజ్డ్ ఇన్ ద మ్యాప్. ఈ లెజెండ్ అనేది సింబల్ని యూజ్ చేస్తారు మ్యాప్లో. ఇది NMMS డిసెంబర్ 23లో ఉన్న బిట్. ఫిఫ్త్ బిట్ ఈజ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది దీని ద్వారా ఈ రాష్ట్రం గుండా ప్రయాణించదు. ఇది NMMS డిసెంబర్లో ఇవ్వబడిన బిట్. ఆప్షన్స్ ఈజ్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్. దీనికి సరైన సమాధానం వచ్చి బీహార్ అనే రాష్ట్రం నుంచి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ప్రయాణించదు. సిక్స్త్ బిట్ ఈజ్ హూ డిస్కవర్డ్ అమెరికా. అమెరికాను ఎవరు కనుగొన్నారు? అమెరిగో వెస్పుసీ అనే అతను అమెరికాని కనుగొన్నాడు. నెక్స్ట్ సెవెంత్ బిట్ ఈజ్ హూ డిస్కవర్డ్ ద సీ రోడ్ టు ఇండియా. మన ఇండియాకి సీ రోడ్ను కనుగొన్న వ్యక్తి కొలంబస్, మాజిలాన్, వాస్కోడిగామా, అమెరిగో వెస్పుసీ. దీనికి సమాన సమాధానం వచ్చి వాస్కోడిగామా. ఎయిత్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాస్కోడిగామా డిస్కవర్డ్ ద సీ రూట్ ఇన్ ఇండియా. ఏ సంవత్సరం వాస్కోడిగామా మన ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నారంటే ఆప్షన్స్. మీకు సరైన సమాధానం వచ్చి 1498 AD 1498 సంవత్సరంలో ఈ వాస్కోడిగామా మన సముద్ర మార్గాన్ని ఇండియాకి కనుగొన్నారు. నైన్త్ వన్ ఈజ్ హూ యూజ్ క్లే టేబుల్స్ యాజ్ మ్యాప్స్. ఎవరు మట్టితో తయారు చేసిన ట్యాబ్లెట్స్ అంటే సముద్ర మార్గాన్ని కనుగొనడానికి దాంట్లో మ్యాప్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఎవరు తయారు చేసినారు? ఆప్షన్ 1 ఇండియన్స్, అమెరికన్స్, సుమేరియన్స్, బాబిలోనియన్స్, పోర్చుగీస్. సరైన సమాధానం వచ్చి సుమేరియన్స్, బాబిలోనియన్స్. 10th వన్, హూ ఇంట్రడ్యూస్డ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇన్ మ్యాప్ మేకింగ్. అంటే లాటిట్యూడ్స్ అక్షాంశాలు, రేఖాంశాలను ఎవరు ఉపయోగించారు? మొట్టమొదటిసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారంటే ద ఫ్రెంచ్, ద పోర్చుగీస్, ద బ్రిటిష్, ద గ్రీక్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ గ్రీక్ అనే వాళ్ళు అక్షాంశాల, రేఖాంశాలను మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. 11th వన్ ఈజ్ హూ ఇంట్రడ్యూస్డ్ ద ప్రొజెక్షన్ మెథడ్ ఇన్ మ్యాప్ మేకింగ్.
మ్యాప్ తయారు చేయడానికి ప్రక్షేపణ అనే దాని మెథడ్ని అనే విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆప్షన్ 1 టాలమీ, హెరోడోటస్, జార్జస్ రిక్రూటర్, హెక్టేటస్. ఎవరు? జార్జస్ మెర్కేటర్. 12 హూ ప్రిపేర్ ద మ్యాప్స్ అరేంజింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, పడమర నుంచి తూర్పుకి ఎవరు మ్యాప్స్ని అరేంజ్ చేసినారంటే ద గ్రీక్స్, ద పోర్చుగీస్, ద ఫ్రెంచ్, ద బ్రిటిష్. సమాధానం వచ్చి ద గ్రీక్స్. 13 మ్యాప్ మేకర్స్ ఆర్ కాల్డ్, ఎవరైతే పటాలను తయారు చేసేవారని ఏమంటారు? స్టెనోగ్రాఫర్సా, కార్టోగ్రాఫర్సా, ఫోటోగ్రాఫర్సా, కొరియోగ్రాఫర్సా? ఆప్షన్ 2 ఈజ్ కార్టోగ్రాఫర్స్. 14 ద ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్, మన ఇండియా మన దేశ విస్తీర్ణం 2.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, 3.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, 4.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ఆప్షన్ ఈజ్ 3.28 మిలియన్ స్క్వేర్ మీటర్. నెక్స్ట్ వన్ 15 ద లాటిట్యూడ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా ఈజ్, అంటే ఈ రేఖ మన ఇండియా మీద నుంచి వెళ్తూ ఉంది. దీనికి సరైన సమాధానం వచ్చి 1. 8 degrees 4 into 37 degrees 6 నార్త్ నుంచి వెళ్తుంది. 16 ద లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా, ఈ రేఖాంశం అనేది మన ఇండియాకి ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆన్సర్ ఈస్ 1. 68 degrees 7 minutes to 97 degrees 25 ఈస్ట్ అనేది వెళ్తుంది. 17 అకార్డింగ్ టు ద ఏరియా ఇండియా ఆక్యుపైస్ ఏ డాష్ ప్లేస్ ఇన్ వరల్డ్, విస్తీర్ణం దృష్ట్యా మన ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? 7th స్థానంలో 7వ స్థానంలో ఉంది. 18 డార్క్ గ్రే కలర్ షోస్ వాటర్ బాడీస్, ప్లెయిన్స్, మౌంటైన్స్, నన్. సరైన సమాధానం వచ్చి మౌంటైన్స్. 19 ద బ్లూ షేడ్ షోస్, బ్లూ అంటే బ్లూ కలరు అనేది మనకి దేన్ని సూచిస్తుంది? ప్లెయిన్స్, ప్లాట్యూస్, వాటర్ బాడీస్, ఎంసీఎల్. వాటర్ బాడీస్ 19 వాటర్ బాడీస్ అంటే బ్లూ కలర్ లో ఉన్నటి వాటర్ బాడీస్ ని సూచిస్తుంది. 20 యాజ్ పర్ హైట్ గ్రీన్ షేడ్ షోస్, హైట్ ఎత్తు ప్రకారం గ్రీన్ కలర్ అనేది దేన్ని సూచిస్తుంది? ప్లాట్యూస్, సీస్, మౌంటైన్స్, ప్లెయిన్స్. ప్లాట్యూస్ మైదానాలు. 22 ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అవుట్, దీంట్లో భిన్నంగా అంటే 3 సేమ్ ఒకే విధంగా ఉంటాయి, ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది. టైటిల్, వర్బల్ స్కేల్, లీనియర్ స్కేల్, ఆర్ఎఫ్ 1. టైటిల్ అనేది దీంట్లో సపరేట్గా భిన్నత్వాన్ని సూచిస్తుంది. దిస్ ఈస్ ద కన్వెన్షనల్ సింబల్ ఆఫ్, అంటే ఇవ్వబడిన గుర్తు దేన్ని సూచిస్తుంది? స్కేల్ మౌంటైన్ పీక్, ఇది మౌంటైన్ పీక్ ని ఈ సింబల్ అనేది సూచిస్తుంది. 24 దిస్ కమ్స్ అండర్, ఇది దేన్ని సూచిస్తుంది? టైటిల్, స్కేల్, సింబల్, డిస్ట్రిక్ట్ బౌండరీస్. స్కేల్. ఆన్సర్ ఇది స్కేల్, ఇది స్కేల్ సూచిస్తుంది. 25 పాపులేషన్ మ్యాప్ కమ్స్ అండర్ ద కేటగిరీ, పాపులేషన్ అంటే జనాభాకు సంబంధించిన పటాలు అనేటివి దేని కిందకి వస్తాయి? ఆప్షన్ 1 థీమాటిక్ మ్యాప్, ఆప్షన్ 2 పొలిటికల్ మ్యాప్, ఆప్షన్ 3 హిస్టారికల్ మ్యాప్, ఆప్షన్ 5 ఫిజికల్ మ్యాప్. దేని కిందకి వస్తాయి? జనాభాకు సంబంధించినవి థీమాటిక్ మ్యాప్ కిందకి వస్తాయి. దీనికి సరైన సమాధానం వచ్చి 1.